ఈనాడు మనం జరుపుకుంటున్నటువంటి కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి చేతన్జీ, కళ్యాణ్జీ, సంజయ్జీ, అదేవిధంగా నిర్వాహకులు ఆదిత్యజీ, వరుణ్జీ, కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, నిరంతరం హిందుత్వం గురించి పనిచేసేటువంటి సిద్ధుజీ, అమోఘ్జీ, అదేవిధంగా మిత్రుడు జోసఫ్ కూడా ఇక్కడ ఉన్నాడు. క్రిస్టియన్గా ఉంటూనే మత మార్పిళ్లకు వ్యతిరేకంగా హిందూ దేవీ దేవతలను కించపరిచేటువంటి ఒక వ్యవస్థ పైన నిరంతరం పోరాడుతున్నటువంటి వ్యక్తి తను కూడా మన మధ్యన ఉన్నాడు. మిత్రులారా, అనేక విషయాలు మనం ఈరోజు చర్చించుకున్నాం. ముఖ్యంగా ఈరోజు 18 ఏప్రిల్ ఈ అఖండ భారతం యొక్క స్వప్నం కోసం 150 పోరాటాలు చేసి గెరిల్లా పోరాటాల లోపల ఆరితేరినటువంటి ఒక మహనీయుడు, పోరాట యోధుడు. అఖండ భారతం స్వేచ్ఛా వాయువులు పీల్చాలని చెప్పి నిరంతరం యుద్ధాలు చేసినటువంటి ఒక పోరాట వీరుడు. సుమారు 10,000 బ్రిటిష్ సైన్యాన్ని మట్టుబెట్టినటువంటి పోరాట వీరుడు తాంతియా తోపేజీ యొక్క వర్ధంతి. ఈ రోజున బ్రిటిష్ సైన్యం ఉరిదీసింది. ఎంతమంది మహనీయుల యొక్క త్యాగాలు, ఎంతమంది మహనీయుల యొక్క బలిదానాలు, సమర్పణ భావం ఈరోజు ఇక్కడ మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం. మిత్రులు చేతన్ గారు, అదేవిధంగా కళ్యాణ్ గారు చెప్పినటువంటి విషయాల జోలికి నేను మళ్ళీ రిపీట్ చేయను. కానీ అఖండ భారతం యొక్క చిత్రం మన మధ్యన ఉంది. గతంలో హిందూ రాష్ట్రమే, ఇప్పుడు హిందూ రాష్ట్రమే, భవిష్యత్తులోనూ హిందూ రాష్ట్రమే. కానీ హిందువుల యొక్క అలసత్వము, హిందూ సమాజంలో లోపించినటువంటి స్వాభిమానము, హిందూ సమాజంలో లోపించినటువంటి ఐక్యత, హిందూ సమాజంలో వచ్చినటువంటి స్వార్థము ఈ భారతమాత ఎంత మూల్యం చెల్లించిందో మనం ఆలోచన చేయాలి. మీరందరూ ముఖ్యమైనటువంటి కార్యకర్తలు. నేను ఎక్కువ ఉపన్యాసం స్టైల్లో నేను ఈరోజు మాట్లాడదలుచుకోలేదు. కానీ కొన్ని విషయాలు సమాజం ముందర పెట్టాల్సినటువంటి వ్యక్తులుగా, ఆర్గనైజర్స్గా, కార్యకర్తలుగా, నాయకులుగా, భవిష్యత్తు భారతాన్ని ప్రమాదంలో పడొద్దు అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి మీ అందరూ కూడా రేపు సమాజం ముందు పెట్టాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు నేను చెప్తా. అఖండ భారతం ఈరోజు 1876 లోపల ఈ భారతమాత 30 ఏళ్ళయింది ఆఫ్ఘనిస్తాన్గా మారి ఒక దేశం, ఒక భాగం ముక్కలైపోయింది. ఒకనాడు గాంధార రాజ్యంగా ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ కాందహార్గా మారిపోయింది. నేపాల్ ఒకనాడు 1910 లోపల ఈ దేశం నుంచి ముక్కలుగా విడిపోయి వేరే దేశంగా ఆవిర్భవించింది. 1935 లోపల ఈ దేశం నుంచి అఖండ భారత్ నుంచి శ్రీలంక విడిపోయింది. 1937 లోపల ఈనాడు మనం చెప్పుకుంటున్నటువంటి మయన్మార్, బర్మా ఈ దేశం నుంచి విడిపోయింది. 1947 లోపల మతం ఆధారంగా ఈ దేశాన్ని 3 ముక్కలు చేసుకున్నాం. ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్. ఈరోజు ఒకటి పాకిస్తాను, ఒకటి బంగ్లాదేశ్. అదేవిధంగా త్రివిష్టవము ఈ దేశం నుంచి చైనా లాక్కొని వెళ్ళిపోయింది. ఈ రోజున అనేక శక్తిపీఠం ఉన్నటువంటి కాశ్మీరం ఆక్రమిత కాశ్మీర్గా కొంత భాగం పాకిస్తాన్ లోపల చేరిపోయింది. ఈ విషయాలు మీ మధ్యన ఎందుకు ప్రస్తావించినా, ఈ దేశం శత్రువు యొక్క బలంతో ఓడిపోలేదు. మనం చరిత్ర చదువుకుంటున్నాం. ఈ దేశం మీదకి వాడు దండ ఎత్తిండు, వీడు దండ ఎత్తిండు. ఈ దేశం మీద కుహానులు, శకులు, హూనులు, గజనీలు, గోరీలు, తుగ్లకులు, బహుమనీలు, మొఘలులు, తురుష్కులు, నిజాములు, ఫ్రెంచ్, బ్రిటిషు, పోర్చుగీసు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశం మీద ప్రపంచంలో ఉన్నటువంటి దుష్టశక్తులు అన్నీ కూడా దాడి చేసినాయి. వేల సంవత్సరాల యొక్క పరాయి పాలన లోపలికి మనం నెట్టేయబడ్డది. కానీ ఈ దేశం తాత్కాలికంగా ఓటమి చెందుండొచ్చు. కానీ వీరులగన్నటువంటి ఈ దేశం వీరోచితమైనటువంటి పోరాటాలకు స్ఫూర్తినిచ్చి కథన రంగంలో దూకినటువంటి అనేక మంది మహనీయులు ఇక్కడ మనం ఇక్కడనే చెప్పుకున్నాం. ఒక ఆదిశంకర్లు ఈ దేశం మొత్తం కూడా కాలినడకనే తిరిగిండు. ఒక రాణా ప్రతాప్ ఉన్నాడు, ఒక ఛత్రపతి శివాజీ ఉన్నాడు, ఒక వీర సావర్కర్ ఉన్నాడు, ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఒక ఛత్రపతి శంభాజీ మహారాజు ఉన్నాడు, ఒక ఝాన్సీ లక్ష్మి ఉన్నది, ఒక రుద్రమదేవి ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే లక్షలాది మంది రక్త తర్పణం, లక్షలాది మంది త్యాగం, లక్షలాది మంది సమర్పణ భావం ఈ దేశాన్ని ఎప్పటికప్పుడు నిలబెడుతూ వచ్చినాయి.
అందుకే మీరు రాసి పెట్టుకోండి. నేను స్పష్టంగా చెప్తున్నాను, ఈ దేశం శత్రువు చేతి లోపట ఓటమి కావడానికి కూడా హిందువుల్లో వచ్చినటువంటి స్వార్థము, లోపించినటువంటి ఐక్యత కారణమైంది. ఇంటి శత్రువు కారణంగానే ఈ దేశం ఓడిపోయింది. కానీ ఈ దేశం ఎన్నడూ తల వంచలేదు. మీరు గర్వంగా చెప్పుకోవాలా, గర్వంగా ప్రతి హిందువు చెప్పుకోవాలా. ప్రపంచాన్ని మొత్తం జయిస్తామని చెప్పినటువంటి ఇస్లాం జిహాదుతోటి అనేక దేశాలను ఆక్రమించుకుంటూ వచ్చింది, కత్తి పట్టింది, రక్తపాతం సృష్టించింది, అనేక దేశాల యొక్క సంస్కృతిని నాశనం చేసుకుంటూ వచ్చింది. కానీ ఈ వీరులగన్నటువంటి ఈ దేశం ఇస్లాం జిహాదును ఓడించి తిప్పి పంపింది. క్రైస్తవం క్రుసేడుల పేరు మీదన రక్తపాతం పాలించింది, మత రాజ్యాల పేరు మీదన రక్తపాతం పాలించింది. బ్రిటిష్ రాజ్యం ముసుగు లోపట క్రైస్తవం ఈ దేశం లోపల 200 సంవత్సరాలు ఏలింది. భారత్ను క్రైస్తవీకరణ చేస్తామన్నారు. కానీ మన పూర్వీకులు, మన తాత ముత్తాతలు, మన అవ్వమ్మల యొక్క పోరాటాలు, వాళ్ళ యొక్క సమర్పణ, వాళ్ళ యొక్క త్యాగము ఈ దేశం క్రైస్తవం యొక్క క్రుసేడులను, కుయుక్తులను ఓడించి పంపింది. అందుకే కదా ఈరోజు మనం హిందువులుగా ఉన్నాం. అఖండ భారత్ ముక్కలవుకుంటూ వచ్చింది. మన స్వప్నం మళ్ళీ అఖండ భారత్ని యొక్క సాధించాలనేటువంటి స్వప్నం కోసం మనం పనిచేస్తున్నాం. కానీ ఈ రోజున హిందూ రాష్ట్రంగా ఉన్నటువంటి మనం భవిష్యత్తు ప్రమాదాలు ఏంది, ఏ రకంగా భవిష్యత్తు ప్రమాదాలు మనకు పొంచి ఉన్నాయి, ఈ విషయాలపైన సమాజాన్ని చైతన్యం చేయాల్సినటువంటి బాధ్యత ఇక్కడ కూర్చున్నటువంటి మనందరి మీద ఉంది. మనం ఇక్కడ మీటింగ్ అటెండ్ అయ్యి ఉపన్యాసాలు ఇవి కొత్తగా వింటలేం మనం. కానీ సమాజం ముందర విభిన్నమైనటువంటి విషయాలను మనం తీసుకొని పోవాలా. నాకు కొన్ని విషయాలు మాట్లాడమన్నారు. అవేర్నెస్ ఫర్ హిందూస్ అని, లవ్ జిహాద్ అని, కన్వర్షన్ అని ఒక 4-5 విషయాలు ఇన్విటేషన్లో పెట్టిండ్రు. నేను వాటికి మాత్రమే పరిమితం అవుతాను. కాబట్టి ఈ రోజున ఎవరు హిందువు? అసలు ఈ రోజున హిందువుగా జీవిస్తున్నాడా, హిందువుగా బతుకుతున్నాడా? ఇది హిందూ సమాజం ముందర మనం ప్రశ్న పెట్టాలా. స్వామి వివేకానంద చెప్పిండు, హిందువుగా జీవించమన్నాడు, హిందువుగా గర్వించమన్నాడు. కానీ హిందువుగా జీవించడం లోపట దారి తప్పిండు కాబట్టి దేశం మూల్యం చెల్లిస్తుంది. హిందువుగా బ్రతుకుతున్నాడు. హిందువుగా బ్రతుకుతున్నటువంటి హిందువులను హిందువులుగా జీవించేలాగా చేయడమే మనం రాబోయే రోజుల్లో చేయాల్సిన పని. హిందువుగా బతకడానికి, హిందువుగా జీవించడానికి తేడా ఏంది? హిందువుగా జీవించడం అంటే స్వదేశాన్ని, స్వధర్మాన్ని, ససంస్కృతిని పరిరక్షించుకునేటువంటి ఒక మహాయజ్ఞం లోపట తన్ మన్ ధన్ సమర్పణ భావనతోటి ఏ పూర్వీకులైతే పోరాటాలు చేసి, ఏ పూర్వీకులైతే స్ఫూర్తినిచ్చి, ఏ పూర్వీకుల యొక్క బలిదానాల కారణంగా ఇవాళ నువ్వు బొట్టు పెట్టుకున్నటువంటి హిందువుగా ఉన్నవో, నీ భావి తరాలను ఈ శ్రేష్టమైనటువంటి ధర్మానికి భావి తరాలను అందించిపోవాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత నాది అని చెప్పి తన్ మన్ ధన్ సమర్పణ భావనతోటి ముందడుగేసి అవసరమైనటువంటి ఏ త్యాగానికైనా వెనుకడిగేయకుండా జీవించడమే హిందువుగా జీవించడం. ఆ రకమైనటువంటి జీవనాన్ని మనం అవలంబించుకోవాలా. ఇవాళ హిందువుగా బ్రతుకుతున్నటువంటి వాళ్ళ లోపల స్వార్థం వచ్చింది, అనేక రకాలైనటువంటి రుగ్మతలు వచ్చినాయి. ఇవాళ విడిపోయి ఉన్నాం మనం. ఒక హిందువుగా గర్వపడతలేడు. నీకు ప్రాంతీయ ఐడెంటిటీ కోరుకుంటున్నటువంటి వ్యక్తి, ఒక కులం ఐడెంటిటీ కోరుకుంటున్నటువంటి వ్యక్తి హిందువుగా నువ్వు ఎందుకు గర్విస్తలేవు అనేటువంటి విషయాన్ని ప్రతి హిందువుకు గుర్తు చేయాలి. ఎవరు హిందువు? ఈ ప్రపంచంలో ఎవరికి లేని చరిత్ర మనకుంది మిత్రులారా. యుగాల పరంపరకు వారసునివే హిందువు. నువ్వు వేదాలకు వారసునివి, ఉపనిషత్తులకు వారసునివి, రామునికి వారసునివి, కృష్ణునికి వారసునివి. గంగ ప్రవహించేటువంటి వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, తపోభూమి లోపట పుట్టినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి వ్యక్తివి. యావత్ ప్రపంచానికి జ్ఞానాన్ని అందించినటువంటి ఒక జ్ఞాన భాండాగారం ఉన్నటువంటి వ్యక్తివి. యావత్ ప్రపంచం యొక్క క్షేమాన్ని కోరుకున్నటువంటి వ్యక్తివి. ఇంతకంటే చరిత్ర ఎవరికి ఉంది ఈ ప్రపంచం లోపట? కాబట్టి హిందువు నేనెట్లా హిందువునైతా, నేను ఎందువుని ఎట్లయినా. చాలామంది ఈ మధ్యన పుస్తకాలు రాస్తున్నాను, నేను ఎట్లా హిందువునైతా అని. మనం చెప్పాలా, సాధారణమైనటువంటి హిందువుకు నీవు హిందువు ఎట్లయినావు, నీవు హిందువుగా ఎట్లున్నావు, ఏ పోరాటాల చరిత్ర, ఏ యొక్క ఘనమైనటువంటి గొప్పదైనటువంటి వారసత్వం కదా, అది కదా గర్వపడాల్సినటువంటి రోజున వస్తే ప్రతి హిందువు ఈ ధర్మాన్ని, దేశాన్ని కాపాడుకోవడం లోపల ముందుకు అడుగేస్తాడు. సహజంగా ఒక కుటుంబం లోపల చూడండి, దురదృష్టం, 1000 సంవత్సరాలుగా ఈ చరిత్ర మనకు తెలియకుండా చేసిండ్రు. ఇవాళ తాంతియా తోపే వర్ధంతి అని నేను చెప్పిన, ఎంతమంది తాంతియా తోపే చరిత్ర తెలుసు?
అదే ఈ దుర్మార్గులు దోపిడీ దొంగలైనటువంటి ఔరంగజేబు గురించి తెలుసు, బాబర్ గురించి తెలుసు, తర్వాత అలెగ్జాండర్ గురించి తెలుసు. ఈ దేశాన్ని దోచుకొని పోయినటువంటి దారి దోపిడీ దొంగలు మతోన్మాదుల గురించి పాఠ్యపుస్తకాల్లో చెప్తున్నాం, కానీ వీరోచితమైనటువంటి పోరాటాలు మనం చెప్పలేమే. అయినా ఈ లోపాన్ని కూడా అధిగమించి మనం మన యొక్క కార్యక్షేత్రం లోపల హిందూ సమాజాన్ని చైతన్యవంతం చేస్తున్నటువంటి బాధ్యత మన మీద ఉంది. సాధారణంగా మీరు ఆలోచన చేయండి, ఒక కుటుంబం లోపల మీ తాత గొప్పతనం గురించి నీకు తెలిస్తే, నీ తండ్రి గొప్పతనం గురించి తెలిస్తే, నీ ముత్తాత గొప్పతనం గురించి నీకు తెలిస్తే నువ్వు గర్వపడతావు, వాళ్ళ యొక్క వారసత్వాన్ని కొనసాగించాలని నువ్వు ఆశపడతావు. అదే గొప్పతనం ఈ దేశంలో పుట్టినటువంటి మహనీయులు, ఈ దేశం యొక్క చరిత్ర, ఈ దేశం యొక్క వారసత్వం యొక్క చరిత్ర, నీ కాషాయపు జెండా యొక్క చరిత్ర త్రేతాయుగం దగ్గర నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు కూడా మన కళ్ళ ముందర ఎగురుతున్నటువంటి ఈ కాషాయపు యుగ యుగాల చరిత్రగిన నీకు తెలిస్తే నిజంగా చెప్పండి, హిందూ స్వాభిమానంతో లేచి నిలబడతాడు. ఒక్కసారి హిందూ స్వాభిమానంతో లేచి నిలబడితే ఉన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం వస్తుంది. చరిత్ర మనదది, ఆ చరిత్రకు మనం వారసులం. ఈ దేశం చూడనిటువంటి కష్టాలు లేవు, ఈ దేశం ఎదుర్కోలేనటువంటి సమస్యలు, అనేక సమస్యలు ఎదుర్కొన్నాం, నిలబడగలిగినాం, స్వాభిమానంతో లేచి నిలబడగలిగినాం. ఇప్పుడు కూడా మనం సింహాల పుత్రులం. మనం పిరికి పందలం కాదు. చాలామంది అనుకుంటుంటారు హిందువులు అంటే పిరికి పందలు, హిందువులు నలుగురు ఎక్కడ కలవరు, ఈ రకమైనటువంటి ఒక మానసిక దౌర్బల్యం మనకు తయారు చేసారు. హిందూ అంటే ఎవరంటే ప్రపంచం లోపల ఒకవేళ డిఎన్ఏకు ఆధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ధైర్యం టెస్ట్ కింద చేస్తే రాసి పెట్టుకోండి, ప్రపంచం లోపల ధైర్యవంతమైనటువంటి డిఎన్ఏ హిందువుదే. ఇది కదా మన చరిత్ర. కాబట్టి ఒక శివాజీ పోరాటం మనకు స్ఫూర్తి కావాలా. ఈరోజున మనం శివాజీ చిత్రపటాన్ని ఇక్కడ మనం వేసుకున్నాం. మొన్న మనం చావా సినిమా చూసినాం. చావా సినిమా చూసే వరకు కూడా మనకు ఛత్రపతి సంభాజీ యొక్క త్యాగం మనకు తెలియదు. ఎంత త్యాగం చేస్తుంటే వాళ్ళు చేసినటువంటి త్యాగం ఈ సమాజంలో స్ఫూర్తి నింపి కదా ఈ దేశాన్ని ధర్మాన్ని నిలబెట్టిండ్రు. ఒక వ్యక్తి ముందుకొచ్చి ఒక పోరాటం చేస్తే కదా ఆ త్యాగాన్ని భావితరాలు ఆదర్శంగా తీసుకున్నాయి. గురు తేజ్ బహదూర్ యొక్క చిత్రం, గురు గోవింద్ చిత్రం మనం వేసుకున్నాం. ఏంది చరిత్ర? కశ్మీరీ పండితులకు అండగా నిలిచిన రోజున గురు తేజ్ బహదూర్ యొక్క తల తీసేస్తా అన్నా కానీ హిందూ సమాజం యొక్క రక్షణ కోసం నేను ఎడకడిగానన్నటువంటి పోరాటాల చరిత్ర అది. అదేవిధంగా గురు గోవింద్ సింగ్ ఇద్దరు పిల్లలు, మనం ఇవాళ 26 డిసెంబర్ రోజున వీర్ బాల్ దివస్ చేస్తూ ఉన్నాం. చిన్న పిల్లలు ఈ ధర్మం కోసం ప్రాణం పోవడానికైనా ప్రాణం సమర్పించడానికైనా సిద్ధపడ్డారు, కానీ ధర్మాన్ని వదులుకోవడానికి సిద్ధపడలేదు. అది కదా ఇవాళ ఈ దేశానికి వీర్ బాల్ దివస్ లోపల ఆదర్శం కావాలా? దురదృష్టం, ఇంతకాలం మనం సిగరెట్లు తాగినోడిని, ఆడోళ్ళతో ఎగిరినోడిని, లేదంటే వ్యసనపరుణ్ణి తీసుకొచ్చి బాలలకు ఆదర్శంగా చూపెట్టినాం. అది చిల్డ్రన్ డేగా జరుపుకున్నాం. ఏది ఆదర్శం ఈ దేశం లోపల? ఏం ఆదర్శంగా తీసుకోవాలా? ఆ ఫోటోలు, ఆ డ్యాన్సులు, ఆ యొక్క వ్యసనాన్ని చూసి నిజమైనటువంటి బాలకులకు ఆదర్శం అంటే గురు గోవింద్ సింగ్ యొక్క పిల్లలు ఫతే సింగ్, జోహర్ సింగ్ చేసినటువంటి త్యాగం ఈ రోజున నిజమైనటువంటి పిల్లలకు తెలిస్తే ఈ ధర్మం గురించి లేచి నిలబడతారా, నిలబడరా? ఈ ధర్మం గురించి పోరాటానికి సిద్ధమవుతారా, సిద్ధంగారా? ఈ రకమైనటువంటి చరిత్రను మళ్ళీ మనం గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. చరిత్ర వక్రీకరించారు. ఇవాళ ప్రతిదీ ఇవాళ సోషల్ మీడియా కారణంగా మన అదృష్టవంతులం. ప్రతి ఒక్కరి చేతుల్లోపట వాస్తవ చరిత్ర ఏందో అని తెలుస్తూ ఉంది. ప్రధానమైనటువంటి మీడియా చూపకపోయినా మన సిద్ధు లాంటి వాళ్ళు, లేకపోతే మిత్రుడు అమోఘ్ లాంటి వాళ్ళ మిత్రులు అనేక మంది అనునిత్యం హిందూ సమాజాన్ని మేల్కొల్పేటువంటి పని చేస్తున్నారు. వాస్తవ చరిత్ర ఏందో చెప్తా ఉన్నారు. కళ్యాణ్ లాంటిది చేతన్ గారు చెప్తుంటే నేను ఈనాడు పేపర్ చూసిన, దీనికి కూడా ఏమైనా హలాల్ సర్టిఫికేట్ ఉందా అని. ఎందుకంటే ఈనాడు పేపర్ చూస్తా నేను, ఈనాడు పేపర్లో దీనికి కూడా ఏమైనా హలాల్ సర్టిఫికేట్ ఉందా అని చూసిన. ఎందుకు చూసిన అంటే ఏ రోజు హిందువులం చదువుతామో, చదివేది హిందువులము, నేను ప్రతిరోజు వేసుకుంటా
ఒక్కనాడు కూడా హిందువుల యొక్క కష్టాలు కనబడవే. ఇవాళ ఇలా పేపర్లు వేసిండు, ఎన్నో పేజీలా, 12వ పేజీలో ఎక్కడనో పాలస్తీనా యొక్క బాలుని యొక్క ఫోటో వేసిండు. కానీ బెంగాల్లో హిందువులపైన జరుగుతున్నటువంటి అకృత్యాల గురించి మొత్తం పేపర్లలో ఒక్క పేపర్ రాదే, ఒక్క న్యూస్ రాదే. బెంగాల్ లోపల, బంగ్లాదేశ్ లోపల హిందువుల యొక్క ఊచకోత కోస్తుంటే ఒక్క న్యూస్ రాదే. 5 నెలల 5 రోజుల పసికందుని తీసుకొని నర్మదా నది దాటింది తల్లి. ఏడ్చుకుంటా ఆ వీడియో చూస్తుంటే బుక్కకు కళ్ళు నీళ్ళు ఆగుతలేవు ఆ తల్లికి. ఆ తల్లి కన్నీటి బాధ ఎందుకు ఈనాడు పేపర్లో రాదు? ఎక్కడనో ఆల్ ఐసాన్ రఫా అన్నటువంటి వాళ్ళు సెలబ్రిటీలు, ఒకనికి మించి ఒకడు పోటీపడి, ఒకడు జై పాలస్తీనా అంటాడు పార్లమెంట్ లోపట. ఒక ఆమె బ్యాగ్ వేసుకొని వస్తుంది, ప్రియాంక గాంధీ, పాలస్తీనా బ్యాగు. ఎక్కడ పోయింది రాజకీయాలు? ఇవాళ ఎందుకు బెంగాల్ లోపట, సొంత దేశం లోపట హిందువులు నిరాశ్రయులుగా ప్రమాదకరమైనటువంటి నది దాటి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పిల్ల తట్ట బుట్టతోటి దాటుతుంటే ఇవాళ ఎందుకు మీకు మానవత్వం లేదు? నిజంగా ఈనాటి సెక్యులర్ రాజకీయాలు హిందువులను బలిపశువులను చేస్తూ ఉన్నాయి. హిందువులను మతోన్మాదానికి, ముస్లిం మతోన్మాదానికి, ఇస్లామిక్ మతోన్మాదానికి బలిచ్చేటువంటి ఘోరమైనటువంటి కుట్రలకు తెరలేపిర్రు రాజకీయాల కోసం, వారి యొక్క ఓటు బ్యాంకు రాజకీయాల కోసం. అందుకే అన్ని చూసిన నేను, ఏమైనా దీని మీద కూడా ఏమైనా హలాల్ సర్టిఫికేట్ ఉందా అని. ఇది కదా, ఇది ఎవరు బుద్ధి చెప్పాలి దీనికి? హిందూ సమాజం ప్రశ్నించాలా? హిందూ సమాజం ప్రశ్నించకపోతే, ఇంతకుముందు చేతన్ గారు చెప్పారు ఒక హలాల్ నెట్వర్క్ ఎట్లా ఏర్పడ్డదో. అరే, హిందువులను చదువుతాం, వాస్తవాలు రాయండి. మీరు హిందువుల యొక్క కష్టాలు రాయండి. ఎందుకు రాయరు? ఎందుకంటే మనము విడిపోయి ఉంటున్నాం, అడగడంలో వెనుకడుగేస్తూ ఉన్నాం. చరిత్ర వక్రీకరణ. ఇవాళ మీరు గుడ్డిగా గుర్తుపెట్టుకోండి, కమ్యూనిస్ట్ వాడు, కాంగ్రెస్ వాడు ఏదైనా మాట్లాడిండు, ఏదైనా విమర్శించిండండి, ఈ దేశానికి ఉపయోగకరం. అది గుడ్డి గుర్తు. కమ్యూనిస్ట్ వాడు, కాంగ్రెస్ వాడు ఏదైనా విమర్శిస్తున్నట్టు, అరే ఇది దేశానికి మంచి అవుతుంది దీంతో అనుకోవాలి మనం. ఆ రకమైనటువంటి దేశ వ్యతిరేక రాజకీయాలకు ఇవాళ తెరలేపారు. యాక్సిడెంటల్ హిందువు దగ్గర నుంచి మొదలు పెడితే, ఎవరు యాక్సిడెంటల్ హిందూ కాదు, మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ అని చెప్పుకుంటాడు. యాక్సిడెంటల్ హిందూ, నేను బై యాక్సిడెంటల్, నేను బై బర్త్ హిందూ యాక్సిడెంటల్ అని చెప్పిండు. ఆ రోజు నుంచి మొదలు పెడితే ఏ రకంగా అయితే ఈ దేశం మీద విదేశీ దురాక్రమణదారుల యొక్క పాలన, ఇంతకుముందు చరిత్ర చెప్పిన ఎన్ని వంశాలు ఈ దేశం మీద దురాక్రమణ చేసినాయో, ఏ రకంగా బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశం మీద దురాక్రమణ చేసిందో చెప్పిన, స్వాతంత్ర భారతదేశం లోపల యాక్సిడెంటల్ హిందూ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఈనాడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేత, ఈ దేశం పైన యుద్ధం చేస్తా అని చెప్పినటువంటి రాహుల్ గాంధీ వరకు కుహానా సెక్యులిజం ముసుగు లోపట ఇస్లామిక్ మతోన్మాద ఎజెండాను అమలు చేస్తూ ఉన్నారు. ఇది అర్థం చేసుకోవాల్సింది హిందువులు, ఇది అర్థం కావాల్సింది హిందువులు. వాళ్ళు స్పష్టంగా ఉన్నారు, వాళ్ళు ఏం దాపరిస్తలేదు, వాళ్ళు ఎక్కడ దాపరికంగా లేరు. ఓడొస్తాడు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తా అంటాడు, ఓడొస్తాడు సనాతన ధర్మం డెంగ్యూ మలేరియా అంటాడు, ఒకడొస్తాడు కుంభమేళ ఇంత శ్రద్ధతోటి, ఇంత ఆస్థతోటి, ఇంత పవిత్ర భావనతోటి 60 కోట్ల మంది పోయి కుంభమేళలో మునుగుతుంటే ఒకడొచ్చి ఫాల్తు కుంభ అంటాడు, ఒకడొచ్చి రాముడి దేశంలో పుట్టిండా, రాముడు అబద్ధమని మాట్లాడతాడు, ఒకడొచ్చి కృష్ణుని గురించి అరాని మాటలు మాట్లాడతాడు. ఎవరు వీళ్ళంతా? మన మధ్యనే ఉన్నారు, మన ఓట్లతోటే గెలుస్తున్నారు. కానీ ఎందుకు వచ్చింది ధైర్యము? హిందువులలో స్వాభిమానం లోపించింది కాబట్టి, హిందువుల లోపల ఐక్యత లోపించింది కాబట్టి వచ్చింది. నిన్నటికి మొన్న వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు పార్లమెంట్ లోపల పాస్ అయితే దానికి మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి ముస్లిం ఎంపీలు రాజీనామా చేస్తున్నారు. కానీ ఆ అమెండ్మెంట్ యాక్ట్ను వ్యతిరేకించినటువంటి రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి హిందువులు బే ఇజ్జత్గా మాకు వాళ్ళ ఓట్లతోటే గెలుస్తాము, హిందువులారా మీతోటి ఏమవుతుంది, మిమ్మల్ని కులము, వర్గము, ప్రాంతము, భాష, రాజకీయాల పేరు మీద మిమ్మల్ని విభజిస్తాము, మైనార్టీలను మతం పేరు మీద కలుపుతాము, మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము, ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు. దీని విషయంలో హిందూ సమాజం ఏం జరుగుతుందో హిందూ సమాజం ముందర పెట్టాలా.
ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది, వాళ్ళ అఖండ భారత్ అంటున్నాం, స్వాతంత్రం అనుకుంటున్నాం. మనం వీర సావర్కర్ ఫోటో అక్కడ పెట్టుకున్నాం. మనం ప్రథమ స్వాతంత్ర సంగ్రామాన్ని సిపాయిల తిరుగుబాటుగా చెప్పారు. ఇవాళ స్వాతంత్రోద్యమం అధికారం కోసం రాలే, ఒక కుటుంబాన్ని అధికారంలోకి తీసుకొస్తేందుకు రాలా. స్వాతంత్ర పోరాటం జరిగింది, ఈ దేశం యొక్క సాంస్కృతిక పునర్వైభవాన్ని చేయడానికి స్వాతంత్ర పోరాటం జరిగింది. మీరు ఇక్కడ ఈ చరిత్ర మన దగ్గర రాసి పెట్టలేదు. బ్రిటిష్ లండన్ లైబ్రరీలో పోయి చూడండి. ఈ దేశం లోపల ఉరికంబం ఎక్కినటువంటి ప్రతి స్వాతంత్ర సమరయోధుడు భగవద్గీతను ముద్దాడి ఉరికంబం ఎక్కిండు. వీర సావర్కర్ రాసినటువంటి ప్రథమ స్వాతంత్ర సంగ్రామం యొక్క పుస్తకాన్ని ముద్దాడి ఉరికంబం ఎక్కిండు. చివరి శ్వాసతో పలికినటువంటి నినాదం వందే మాతరం. ఎందుకోసం? ఈ దేశం యొక్క వేల సంవత్సరాలుగా ఈ దేశం సాంస్కృతికంగా ఏ రకంగా దోపిడీకి గురైంది, ఆ సాంస్కృతిక పునర్వైభవం తేవడానికి జరిగినటువంటి పోరాటం. హిందూ సమాజం పోరాడింది, వందే మాతరం నినాదంతో పోరాడింది. ఎప్పుడు? 1905 లోపల బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతరం నినాదంతో ఒక్కటై పోరాడినటువంటి హిందూ సమాజం 1911 లోపల బెంగాల్ విభజనను వ్యతిరేకించింది, విజయం సాధించింది. కానీ 1947 లోపల మతం ఆధారంగా ఈ దేశ విభజనను మనం ఆపగలిగినామా? ఎందుకు ఆపలేకపోయినాం? హిందువులమే. మన లోపల వచ్చినటువంటి నిష్క్రియ భావన, నాకేందిలే, నాకేం అవసరంలే. ఈరోజు ఇంతకుముందు చెప్పినారు ఆస్తుల గురించి, అంతస్తుల గురించి. దాని గురించి నేను వస్తా. ఇవాళ నేను ఒక చోట చెప్పిన, ధర్మో రక్షతి రక్షితః. ఇది మర్చిపోయినాం మనం. ధర్మం రక్షిస్తుంది అనేటువంటి ఒక నమ్మకంలో హిందూ సమాజం ఉంది. హిందూ సమాజానికి చెప్పండి, నిర్మోహమాటంగా చెప్పండి. ఏం చెప్పాలంటే, ధర్మాన్ని నువ్వు రక్షించుకుంటేనే ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది. ధర్మము రక్షిస్తుంది అనేటువంటి ఆ యొక్క ముద్దు నిద్ర నుంచి లేండి. నీ రాముడు ఎందుకు నీకు దేవుడైండు? బాణం బట్టి రాక్షస సంహారం చేసిండు కాబట్టి నీకు రాముడు దేవుడైండు. కృష్ణుడు నీకు ఎందుకు దేవుడైండు? సుదర్శన చక్రం బట్టి రాక్షస సంహారం చేసిండు కాబట్టి నీకు దేవుడైండు. ఆదిశక్తి, అపరశక్తి, పరాశక్తి ఎందుకు నీకు మాతగా నువ్వు కొలుస్తున్నావు? దుష్ట సంహారం చేసింది కాబట్టి నీకు అమ్మవారిని ఆదిశక్తిగా కొలుస్తూ ఉన్నావు. నీవు చేసుకుంటున్నటువంటి దసరా అయినా, నువ్వు చేసుకుంటున్నటువంటి దీపావళి అయినా రాక్షసత్వం మీద పోరాటానికి చిహ్నంగా. సర్వధర్మ సమభావన, తప్పేం లేదు. ఎప్పుడు సర్వధర్మ సమభావన ఉండాలా? ఎదుటి దిక్కు ధర్మం ఉంటే ఉండాలా. ఎదుటి దిక్కు అధర్మం ఉంటే ఏముండాలా? ఏముండాలా? రాక్షసత్వం మీద ధర్మ పోరాటానికి సిద్ధంగా ఉండాలి. ఇది మర్చిపోయినాం కదా. గుళ్ళలకు పోతున్నాం, మొక్కుకుంటున్నాం. టెంపుల్ గురించి మాట్లాడమన్నారు. నన్ను టెంపుల్ గురించి మాట్లాడమన్నారు. గుళ్ళలకు మొక్కుతున్నాం. రోజుకు 70,000 మంది ఉంటారు తిరుపతిలో దర్శనానికి. 7 కొండలు 2 కొండలు చేస్తే వాడు మాట్లాడు. ఆ 70,000 మంది కూడా మాట్లాడరు. దర్శనం 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అంటుంటారు. 7 కొండలనే 2 కొండలు చేస్తా అంటే దర్శనంలో ఉన్న వ్యక్తి కూడా, అయ్యో స్వామి నీకు 7 కొండలు 2 కొండలు అవుతున్నాయి స్వామి, కాపాడు స్వామి, కాపాడే శక్తిని నాకు ఈ స్వామి అని అడగడు. స్వామి నేను వచ్చినా, నన్ను మంచిగా చూడు, నేను వ్యాపారం పెట్టినా, వచ్చేస్తే లాభాలు వస్తే మళ్ళీ వచ్చేసారి వచ్చి 5% నీ ఉండి లేస్తా స్వామి. ఇది కదా ఇవాళ మనం చేస్తున్నాం. నీ దేవుని చేతిలో, నీ దేవత చేతుల లోపల ఆయుధాలు ఎందుకున్నాయని మర్చిపోయినాం కదా నువ్వు. సాధారణమైనటువంటి హిందువుకు ఇది గుర్తు చేయాలి. ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరం కూడా ఇవాళ మనం ఇక్కడ ఉపన్యాసం వినడానికి పోలే, ఏం గుర్తు చేయాలి హిందూ సమాజానికి నేను చెప్తా. ఆధ్యాత్మిక కేంద్రాలు, శక్తి కేంద్రాలుగా ఉన్నటువంటి దేవాలయాలను ఇవాళ మనం వ్యాపార కేంద్రాలుగా మారితే చూస్తూ ఊరుకుంటున్నాం కదా. ప్రతి దేవాలయాల కమిటీల లోపల స్థానికంగా మీరు ఉండాలా. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఏదో ఒక దేవాలయం కమిటీ లోపల ఉండాలా. దేవాలయాలను ఒక శక్తి కేంద్రంగా మనం తీర్చిదిద్దుకోవాలా. అక్కడి నుంచి ఒకనాడు దేవాలయం ఇవాళ చెప్పినాం కదా, 1000 సంవత్సరాల దాడులను ఎట్లా ఈ సమాజం తట్టుకొని నిలబడగలిగిందంటే, మనిషికి గుండెకాయ ఎట్లా పనిచేసిందో ఈ దేశానికి దేవాలయం అట్లా పనిచేసింది. ఏదో ఒక శరీరం నిద్రపోతే కొంతసేపు మెదడు రెస్ట్ తీసుకుంటుంది. ఏదో ఒక శరీరంలో ఒక పార్ట్ రెస్ట్ తీసుకుంటుంది నిద్రపోతే. కానీ గుండె నిద్రపోతే ఉంటామా మనం? నిత్య నూతనం, నిత్య ప్రేరకంగా దేవాలయం అన్ని రకాలైనటువంటి
వ్యవస్థలను నిర్మాణం చేసింది. దేవాలయం అన్నం పెట్టింది, దేవాలయం ఇంత వసతి ఇచ్చింది, దేవాలయం ఇంత న్యాయం చెప్పింది, దేవాలయం సకల కళలను పోషించింది, దేవాలయం ధర్మ ప్రబోధం చేసింది, దేవాలయం ఆయుర్వేదం ఇచ్చింది, దేవాలయం విద్య వైద్యం అన్ని ఇచ్చింది. ఏది ఇవ్వాలి? ఇవాళ ప్రభుత్వంలో ఎన్ని ప్రభుత్వ విభాగాలు ఉన్నాయో, ఎన్ని మంత్రివర్గాలు ఉన్నాయో అన్ని బాధ్యతలను దేవాలయం చేసింది. అందుకే కదా ఈ దేశం మీద వచ్చినటువంటి ముస్లిం మతోన్మాదులను మొదట ఎక్కడ 800 సంవత్సరాలు దేవాలయాన్నే కదా ధ్వంసం చేసింది. ఎందుకు? హిందూ యొక్క నాడి, హిందువు యొక్క శక్తి కేంద్రం ఇదని వాడు గుర్తించిండు. మనకి ఇలా మర్చిపోయినాం. శత్రువుకు తెలుసు హిందూ సమాజం యొక్క శక్తి కేంద్రం ఎక్కడుందో. ఇవాళ బ్రిటిష్ వాడు వచ్చి చట్టాల పేరు మీదన దేవాలయాల వ్యవస్థను లాక్కున్నాడు. వానికి తెలుసు హిందూ సమాజాన్ని అన్యాయం చేయాలంటే దీన్ని మనం నిర్వీర్యం చేయాలని. దురదృష్టం, స్వాతంత్రం వచ్చి ఆజాదీ అమృత్ మహోత్సవాలు చేసుకున్నా ఈ రోజుకు హిందువుల చేతుల లోపల హిందూ దేవాలయాలు లేవు. సెక్యులరిస్ట్ ప్రభుత్వాల చేతుల లోపల ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల లోపల అది ప్రైవేటు దేవాలయమైనా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి దేవాలయాలైనా మన ప్రతి కార్యకర్త దేవాలయాన్ని కేంద్రంగా చేసుకొని మన యాక్టివిటీకి చేయాలా? చేద్దామా? మనం మర్చిపోతాం. ఎక్కడెక్కడో ఒక హాల్ ఉంటుందా, లేకపోతే ఇంకేదో ఉంటుందా, లేకపోతే ఇక్కడ దేవాలయాలే మన మీద సమావేశ కేంద్రాలు కావాలా, దేవాలయాలే మన యాక్టివిటీ కేంద్రాలు కావాలా. ఒక్క అడుగు వేయండి. దేవాలయాలు ఎందుకు మత మార్పిడి జరుగుతున్నాయి? సామాజిక ఆర్థిక అసమానతలు కదా మత మార్పిడి చేస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు ఒక చర్చి పోయి ఎందుకు నిధులు ఇస్తుంది? దేవాలయంకి ఏం పెట్టింది? కొంచెం బాధగా అంటున్నాయి పదం. దేవాలయాల కమిటీలు, నేను బ్రహ్మోత్సవాలు 10 లక్షలు ఖర్చు పెట్టి చేసిన, తిరుపతిలో 5,000 కోట్ల ఉండి వచ్చింది, హిందూ సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా? నిజంగా ఇవాళ దేవాలయం హిందూ సమాజం చేతుల్లో ఉండుంటే నిరుపేదలకు అనేక రకాలైనటువంటి వ్యవస్థలు మనం నిర్మాణం చేస్తే, సామాజిక అసమానతల కారణంగానో ఆర్థిక పరిస్థితుల కారణంగానో జరిగేటువంటి మత మార్పులను మనం నిరోధించవచ్చు కదా. ఇవాళ నేను చెప్తా, ఒక చర్చి ఫాదరు ఆదివారం నాడు ఒక స్లమ్కు పోతారు, ఒక చాక్లెట్ ప్యాకెట్ పట్టుకొని. పిల్లలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, ఫాదర్ వస్తాడని. ఒక్క చాక్లెట్ గురించి మిత్రులారా, ఒక్క చాక్లెట్ గురించి వారం రోజులు ఎదురు చూస్తుంటారు. నీ దేవాలయం ఏ రోజైనా ఒక సామూహిక సత్యనారాయణ వ్రతాలు కానీ, ఒక వరలక్ష్మి వ్రతాలు కానీ, ఒక శ్రీరామనవమి కానీ, ఒక ఉగాది ఉత్సవం కానీ ఒక బస్తీ లోపల ఎందుకు చేస్తలేదు? ఎందుకు చేస్తారంటే ఈ ఆలోచన ఉన్నోళ్ళం దేవాలయం నుంచి దూరంగా ఉన్నాం. దేవాలయాలలో జొరబడినటువంటి వాడు ఒక స్టేటస్ సింబల్, ఒక పొజిషన్గా వాడు సొంత సామ్రాజ్యాలుగా నిర్మాణం చేసుకుంటున్నారు. మొదటగా హిందూ సమాజం రాబోయే పరిస్థితులను ఎదుర్కోవాలంటే దేవాలయాన్ని కేంద్రంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ పని మనం చేయాలి. ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి 150 మంది 150 దేవాలయాలను, హిందూ సమాజం డబ్బున్నది, డబ్బుకేం కొదవలేదు. మనకు ఏ ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం లేదు, ఏ ప్రభుత్వాల నుంచి రూపాయి మనకు అవసరం లేదు. మన దేవాలయాల దగ్గర ఉన్నటువంటి డబ్బు హిందూ సమాజం యొక్క శ్రేయస్సుకు మనకు అవసరానికంటే ఎక్కువ ఉంది. అవసరం అనుకుంటే మన దేవాలయాలు మన చేతిలో ఉంటే నిరుపేద ఎవరు ఏ మతంలో ఉన్నా ఆదుకోవడం డబ్బు మన దగ్గర ఉంది. దురదృష్టం ఇవాళ దేవాలయాలను మనం పోరాటం, ఈ జాతి పోరాటం నేను గుర్తు చేస్తా. ఇవాళ ఇంకొక చారిత్రాత్మకమైనటువంటి దినం ఉంది. 18 ఏప్రిల్ 1336 లోపల విజయనగర సామ్రాజ్యం పురుడు పోసుకున్నటువంటి రోజు. ఇవాళ 2 రోజులు ఉన్నాయి. తాంత్య తోపే జన్మదినము, విజయనగర సామ్రాజ్యం పురుడు పోసుకున్నటువంటి రోజున విద్యారణ్యుల వారు దేవాలయం కేంద్రంగానే, హంపి కేంద్రంగానే హిందూ సమాజం యొక్క హిందూ సామ్రాజ్య స్థాపనకు పునాది వేసిండు. రాబోయే రోజుల్లో మన అఖండ భారత్ స్వప్నం సాధ్యం కావాలంటే, హిందూ రాష్ట్రం భవిష్యత్తులో కూడా ఉండాలంటే కేంద్రం ఏది కావాలా? దేవాలయం కేంద్రం కావాలా. విద్యారణ్యుల వారు ఒక హిందూ సామ్రాజ్యాన్ని, విజయనగర సామ్రాజ్యాన్ని హంపి కేంద్రంగా నిర్మాణం చేసిండు. సమర్థ రామదాసు మనం చూసుకుంటాం, ఛత్రపతి శివాజీ పోరాటం మనం చూసుకుంటాం. ఛత్రపతి శివాజీ పోరాటానికి దేవాలయం కేంద్రమైంది, సామూహికమైనటువంటి ఉత్సవాలు కేంద్రమైనవి. సమర్థ రామదాసు ఊరు ఇప్పుడు మీరు ఊళ్ళలోకి పోండి, ఊళ్ళలోకి పోతే ప్రతి ఊరు చివరన హనుమంతుని యొక్క గుడి ఉంటుంది. వెనకటి పెద్ద మనుషులు అడిగితే ఏం చెప్తారంటే, దయ్యాలు వస్తాయి బిడ్డ, ఊర్లకు దయ్యాలు రావద్దని చెప్పి హనుమంతుని ఊరి చివరన పెట్టినామని. ఆ దయ్యాలు ఏమనుకున్నారు? ఏ దయ్యాలు? ఈ మతోన్మాద దయ్యాల. అందుకే ఊరు చివరన
ఇగో ఇక్కడ ఉన్నటువంటి మనలాంటి యువకులను సమర్థ రామదాసు చేరదీసి ఊరు చివరన హనుమంతుని యొక్క విగ్రహం ప్రతిష్టాపన చేసి జిమ్ వ్యాయామశాలలు ఏర్పాటు చేసుకుంటూ పోతే ఛత్రపతి శివాజీ ఆ యొక్క సైన్యం తయారవుకుంటూ వచ్చింది. మన ఆదిశంకర్లు ఉన్నారు ఇక్కడ, ఆదిశంకర్ల ఫోటో పైకి పెట్టారు, ఆదిశంకర్లు ఉన్నారు. సన్యాసి సన్నాసి సన్నాసి అని అలా సినిమాలలో మనం వ్యంగ్యంగా వింటాం. సన్యాసులు ఏమి ఇళ్ళల్లో కూర్చోలేదు. 10 పీఠాలను 10 విభాగాలను ఏర్పాటు చేసిండ్రు. ఇవాళ అఘోరీలు అన్నాం కదా మనం. కుంభమేళాలో చూసిండ్రా, త్రిశూలాలు ఎత్తి ఔరంగజేబు గారి మీద పోరాటం చేస్తే వారణాసి లోపట కాశీ విశ్వనాథ దేవాలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినటువంటి మొఘలుల సామ్రాజ్యాన్ని ఉరికించినటువంటి చరిత్ర అఘోరీలది. దేశం ధర్మం రక్షణ కోసం దేశం నలుమూలలో కూడా శక్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాబట్టి వల్ల భక్తికి శక్తిని జోడించాలి. మనం భక్తికి శక్తి జోడించినప్పుడు మాత్రమే ఇది రాబోయే రోజుల్లోపట స్వదేశం స్వధర్మం స్వసంస్కృతి మనం కాపాడుకోగలుగుతాం. భక్తికి ఏం లోట్లేదు ఈ దేశం లోపట, బ్రహ్మాండమైనటువంటి భక్తి ఉంది. కానీ లోపిస్తుంది ఏది? శక్తి. కాబట్టి ప్రతి దేవాలయం కేంద్రంగా, ప్రతి పండుగ కేంద్రంగా, ప్రతి దగ్గర కూడా భక్తికి శక్తిని జోడించాల. ఈ పని మనం చేయాల. ఆ రకంగా మనం ముందుకు పోవాలా. సామూహికమైనటువంటి పండుగలు కూడా అదే. ఇవాళ మనం శివాజీ పండుగలు చేస్తాం, గణపతి ఉత్సవాలు చేస్తాం, దుర్గా ఉత్సవాలు చేస్తాం. వాటన్నిటి కూడా లక్ష్యం ఒకటే, శక్తిని పూజించండి, శక్తిని సముపార్జించండి, శక్తివంతంగా ఉండండి. ఈ ప్రపంచంలో ఎవరు కళ్ళు తెరవక ముందు మనం దేవాలయాలల్లో ప్రపంచానికి సైన్స్ నేర్పినాం. ఈ ప్రపంచంలో ఇప్పటికీ భూమి బల్లపరుపుగా ఉంది, సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతున్నాయి అన్నటువంటి వాళ్లకు 1000 సంవత్సరాల క్రితమే నవగ్రహాలు ఎక్కడున్నాయో ఇవాళ దేవాలయంలో పెట్టి మనం పూజించినాం. కరోనా వచ్చినప్పుడు తెలిసింది మన నమస్కారం ఎంత సంస్కారమో. మనం సైన్స్, దేవాలయాల కేంద్రంగా సైన్స్ అందింది. ఇక రెండో టాపిక్ జిహాద్ గురించి మాట్లాడమన్నారు. ఓపుకుందా మీ అందరికీ? సంతోషం. నేను వాళ్ళిద్దరిది డిఫరెంట్ సబ్జెక్ట్ పోయింది. వాళ్ళిద్దరిది శత్రువు ఏం చేస్తుండో చెప్పిండ్రు. నేను ఎక్కడికి పరిమితం అవుతున్నా, మన లోపల ఉన్నటువంటి రోగాలు ఎట్లా దూరం చేసుకోవాలి, ట్రీట్మెంట్ చెప్తున్నా నేను. లవ్ జిహాద్ గురించి మాట్లాడిండ్రు. ఇది ఇప్పటి నుంచి జరుగుతలేదు, పూర్వకాలం నుంచి. ఈ దేశం మీద దండయాత్రలు చేసినప్పటి నుంచి కూడా ఓడిపోయినటువంటి రాజుల యొక్క భార్యలను బలవంతంగా ఎత్తుకపోవడము, ఆ రాజ్యంలో ఉన్నటువంటి స్త్రీల మీద అత్యాచారాలు చేయడము. మనం విమర్శిస్తుంటారు ఇవాళ చాలామంది టీవీల ముందర కూర్చొని, బాల్య వివాహాలు హిందూ సమాజంలో కల్చర్ ఉంది, లేకపోతే సతీ సహగమనం అనేటువంటి ఒక దౌర్భాగ్యపు కల్చర్ ఉంది, మహిళలను అణగదొక్కిండ్రు, మహిళలను గుంగటేసిండ్రని. ఇవన్నీ కూడా అలవాట్లు ఎప్పుడు వచ్చినాయంటే విదేశీ దురాక్రమణదారుల యొక్క కాలంలోనే వచ్చినాయి. ఈ రోజున లవ్ జిహాదు ఈ దేశం మీద అనేక రకాలైనటువంటి జిహాదులు నడుస్తూ ఉన్నాయి. ఎన్ని రకాల జిహాద్ నడుస్తున్నాయి? లవ్ జిహాద్ గురించి మనం మాట్లాడదాం. ల్యాండ్ జిహాద్ నడుస్తుంది, వక్ఫ్ బోర్డు చర్చ అదే ఇంతసేపు మనం మాట్లాడింది. పాపులేషన్ జిహాద్ నడుస్తుంది ఈ దేశం మీద, జనాభా సంఖ్య పెంచుకొని ఈ దేశాన్ని ఇస్లాం దేశంగా మార్చాలనేటువంటిది. కల్చరల్ జిహాద్ నడుస్తుంది, మనదైనటువంటి ప్రతి సంస్కృతిని చిన్నచూపు చూడాలని చెప్పేటువంటిది కల్చరల్ జిహాద్. మనమే టీవీలలో కూర్చొని మనమే నవ్వుకుంటూ ఉంటాం. మన దేవీ దేవతలను విమర్శిస్తారు, ఓడో సినిమా తీస్తే దానికి మనమే ఎక్కువ పబ్లిసిటీ ఇస్తాం, మనమే ఎక్కువ పోయి చూసి వస్తాం. ఈ ప్రపంచం లోపల మారణ హోమం సృష్టించినటువంటి మతాలను శాంతి మతాలుగా చిత్రీకరిస్తారు. మన యొక్క విశ్వ మానవ కళ్యాణాన్ని కోరుకునేటువంటి మనను హింసోన్మాదులుగా చిత్రీకరిస్తే మనపై నవ్వుకుంటూ వస్తున్నాం. మన దేవాలయాలలో రక్తపాతం చూపిస్తూ ఉంటారు. ఈ రకంగా మనకు తెలియకుండానే చిన్న పిల్లల దగ్గర నుంచి కార్టూన్ జిహాద్ కూడా నడుస్తుంది. ఎవరన్నా మనం చిన్నపిల్లలు వెనక తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఆ పోరగానికి ఒక బిస్కెట్ ప్యాకెటో లేకపోతే ఇంత అన్నం పెడితే ఆడు కార్టూన్ షో చూసుకుంటూ తింటుండ అనుకుంటాడు. కార్టూన్ షోల పేరు మీద కూడా ఈ దేశ సంస్కృతి మీద జిహాద్ నడుస్తుంది. ఇది ఎవ్వరం గమనిస్తలేం. పిల్లల మైండ్లలో విషయం ఎక్కిస్తూ ఉన్నారు. రామాయణానికి వక్ర భాషను చెప్తా ఉన్నారు, గణపతి చరిత్రకు వక్ర భాషను చెప్తా ఉన్నాడు. వాడు అదే అనుకుంటాడు, రామాయణం అంటే ఇదే అనుకుంటాడు, హనుమంతుడు అంటే ఇదే అనుకుంటాడు,
సూపర్ గణేష అనుకుంటాడు, ఇవే అనుకుంటాడు వాడు. వాడు చూస్తుంది అదే కదా. కాబట్టి కార్టూన్ షోల పేరు మీద కూడా జిహాద్ నడుస్తుంది. ఫుడ్ జిహాద్ నడుస్తుంది. మండీలు వచ్చినాయా మొత్తం గల్లీ గల్లీకి? ఫుడ్ జిహాద్ నడుస్తూ ఉంది, డ్రగ్ జిహాద్ నడుస్తూ ఉంది, అదేవిధంగా మెడికల్ జిహాద్ నడుస్తూ ఉంది, ఎకనామిక్ జిహాద్ మన చేతన్ గారు చాలా చెప్పారు. ఇక వాటి జోన్కి నేను ఇక లవ్ జిహాద్ అంశానికి వస్తా. అసలు మనం కేరళలో ఒక అమ్మాయి చెప్పింది ఎందుకు మతం మారిందంటే, నా కాలేజీల మిత్రులారు ప్రతిరోజు ఇస్లాం గురించి నాకు చెప్పేది, ఇస్లాంలో ఉన్నటువంటి గొప్పతనం గురించి నాకు చెప్పేది, కాబట్టి నేను మతం మారినా అని చెప్పింది. అమ్మాయి తర్వాత రకరకాల ఇబ్బందులు పట్టింది. తర్వాత రకరకాలైనటువంటి ఇబ్బందులు పడ్డాక మళ్ళీ తిరిగి హిందుత్వంలోకి వచ్చినాక ఒక విలేకరి ప్రశ్నిస్తే ఏం చెప్పిందంటే, ఏ రోజు నా తల్లిదండ్రులు నా ధర్మం గురించి చెప్పలే, ఏ రోజు నా స్కూల్లో నా ధర్మం గురించి చెప్పలే, ఏ రోజు గుడిలో నా ధర్మం గురించి నాకు చెప్పలే. గుడికి పోతే కొబ్బరికాయకింత, ఆరతికింత, శటగోపానికింత, ప్రసాదానికింత, పార్కింగ్కింత, ఇదే కదా నడుస్తుంది. ఎన్నడన్నా ధర్మం గురించి చెప్తున్నారా? మరి వాళ్ళు చెప్తున్నారు కదా చర్చిలల్లో మసీదులల్లో వాళ్ళ గురించి. నీ దేవాలయంలో ఇక్కడ చెప్పడం లోపించింది కదా. ఇళ్ళల్లో తల్లిదండ్రులు టీవీ సీరియళ్ళకే బందీ అయిపోయారు కదా. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు నాయనమ్మనో అమ్మమ్మనో చెప్పేది, గిది మంచిది బిడ్డ, గిది చెడ్డది బిడ్డ, గిది గిట్ల బిడ్డ, గది గట్ల బిడ్డ అని. ఇవాళ కుటుంబ వ్యవస్థను ఈ కల్చరల్ జిహాద్ చిన్న భిన్నం చేసింది. ఉమ్మడి కుటుంబాల నుంచి తీసుకుపోయి ఇండివిజువల్ కుటుంబాలకు వచ్చింది. ఇప్పుడు వాటిని కూడా చిన్న భిన్నం చేసి ఓకిజం అనేటువంటి దాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఆడోడో మొగోడో కూడా తెలియదు. నువ్వు మొగోని రాబోయ్ అంటే నువ్వు నన్ను మొగోడని ఎట్లా అంటావు? నువ్వు మొగోడని చెప్తే నేను నీ ఐడెంటిటీ గుర్తించాలనా? నా ఇష్టం కాదు. నువ్వు ఆడదానివమ్మ అంటే నేను ఆడదాన్ని, నువ్వు పిలిస్తే నేను ఆడదాన్ని నేను ఒప్పుకోవాలనా? నా ఇష్టం నేనేం పిలుచుకోవాలన్నా? ఇటువంటిది అంటే వ్యక్తిలో కూడా ఓకిజం అనేది డెవలప్ చేసి నువ్వు ఆడదాన్నవా మొగదాన్నవా అనేటువంటి విషయం తెలియకుండా ఒక రకమైనటువంటి వికృతమైనటువంటి కల్చర్కు మనం తీసేసుకోపోతున్నారు. బడిలో చెప్పుకోమా, ఇంతకుముందు చెప్పినట్టు దొరుదాపిడి దొంగల గురించో చెప్తాం, కానీ రాముని గురించో కృష్ణుని గురించో మన కల్చర్ గురించో మన పండుగల గురించో చెప్పము. చెప్పాలని మనం మనలాంటి వాళ్ళం అడిగితే మనం మతతత్వవాదులం అవుతాం. కాబట్టి ఒడి, గుడి, బడి ఈ మూడు హిందూ సమాజానికి దూరమైనవి. తల్లి ఒడి సంస్కారం ఇస్తలేదు, గుడి ధర్మం గురించి చెప్తలేదు, బడి మన యొక్క చరిత్ర గురించి చెప్తలేదు. కాబట్టి ఈ రోగాలు మనకు హిందూ సమాజం లోపల వచ్చినాయి. ఇవాళ లవ్ జిహాద్ నడుస్తుందంటే చాలామంది మన సీనియర్ కార్యకర్తలే, నేను కొన్ని విషయాలు ఒప్పుకోవడం నేను చెప్పడానికి మోమాట పడా, ఎందుకంటే తప్పదు. రోగం ఏదో గుర్తిస్తే కదా మనం మందేయాల్సింది. చాలామంది యాక్టివ్ వాళ్ళ ఇంట్లోనే లవ్ జిహాద్ అవుతుంది. ఎన్నడన్నా కుటుంబంతో కలిసి గంట మాట్లాడుతున్నామా? ఎన్నడన్నా కుటుంబంతో కలిసి గంట సేపు దేవాలయానికి పోతున్నామా? ఎన్నదన్నా మన శ్రేష్టమైనటువంటి ధర్మం గురించి చెప్తున్నామా? మనం పండుగ చేసుకుంటే కొత్త బట్టలు కొనియాలి దసరాకి అంటున్నాం, కానీ దసరా యొక్క గొప్పతనం చెప్తున్నామా? దీపావళి వస్తే క్రాకర్స్ కొనియాలని ఆలోచన చేస్తున్నాం, కానీ పిల్లలకు కూర్చోబెట్టి దీపావళి ఏందని చెప్తున్నామా? వాళ్ళని తప్పుపడితే ఎట్లా? వాళ్ళకి ఏమి తెలియకుండా చేస్తున్నది మనం. కాబట్టి ప్రతి ఇంట్లో కుటుంబ వ్యవస్థను, దేవాలయాల వ్యవస్థను పటిష్టం చేసుకోవాలి, పునర్నిర్మాణం చేసుకోవాలి. అప్పుడే భవిష్యత్తు ప్రమాదాలను మనం ఎదుర్కొంటాం. ఇంత గణపతి మండపాల కేంద్రంగా, ఇదే శివాజీ ఉత్సవాల కేంద్రంగా, ఇదే హిందూ రాష్ట్ర సేన నిర్మాణం చేస్తున్నటువంటి సేన కారణంగా, అనేక సంస్థల కారణంగా వస్తున్నటువంటి హిందూ సమాజం ఒక్కసారి లేచి నిలబడితే, నా కొడుకారే 15 నిమిషాలు కావాలన్నారా నీకు? 15 నిమిషాలు కావాలనా? అది చూపెట్టొద్దా మనం? అందుకోసం మనం ఏం చేయాలి? ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఇవాళ ఉపన్యాసం వినిపోవద్దు. మీరు ఇవన్నీ విషయాలు హిందూ సమాజంలోకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. లవ్ జిహాద్ ఇవాళ ట్రాప్ చేస్తున్నారు, ఒక సిస్టమేటిక్గా ట్రాప్ చేస్తూ ఉన్నారు. దాని విషయం లోపల మనం ఆలోచన చేయాలి, ముఖ్యంగా ఫ్యామిలీ సిస్టమ్ లోపల. ఫిలిం ఇండస్ట్రీ ఒక కారణమైతే ఉంది. ఇవాళ మనకు తెలియకుండానే కాన్లందరినీ హీరోలుగా చూపెడుతున్నారు. హీరో అంటే వాడి వెనకాల తోక కాన్ ఉండాలా? వాళ్ళనే కదా హీరోలుగా ప్రొజెక్ట్ చేసి వాళ్ళను ఆ రకమైనటువంటి గ్లోరిఫై చేసి మొఘలుల చరిత్రను గ్లోరిఫై చేసుకొని చూపెడతా ఉన్నారు. తర్వాత ఇవాళ డొక్క మాణిక్యమ్మ అని సేవ చేసిన ఆమె చరిత్ర ఉంది. ఆమె సేవాభావం గురించి చర్చ కాదు. మత మార్పిళ్ళు చేసినటువంటి మదర్ తెరీసా ఇవాళ ప్రతి హాస్పిటల్ దగ్గర ఫోటో ఉంటుంది. ఒక్క వ్యక్తికి మతం మారకుండా ఒక్క వ్యక్తికి కూడా సేవ చేయలే మదర్ తెరీసా. ఆమెనే రాసుకుంది బుక్ లోపట.
తెలియకుండా హిందువే పెట్టుకుంటాడు మదర్ తెరీసా ఫోటో. నిజమైనటువంటి సేవ చేసినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు, అన్ని మతాలలో ఉన్నారు. కానీ నువ్వు ఏం సందేశం ఇస్తున్నావు? ఇది మనకు ఆలోచన కావాలా. తర్వాత మన లోపట డ్రింక్, డ్రగ్, డ్యాన్స్ కల్చర్ ఇది పెరుగుతుంది హిందూ సమాజం లోపట. దీన్ని మనం అరికట్టాలా. అరే నువ్వు ఎట్లా తయారైనవంటే నువ్వు వాళ్ళ యొక్క ధర్మాన్ని మరి 100% పాటిస్తున్నప్పుడు నీ దగ్గర ఏం లోపం వచ్చింది? బొట్టు పెట్టుకోమంటే నీకు నాముష్, వెనుకబడినటువంటి వాళ్ళం మనం బొట్టు పెట్టుకుంటే. గాజులు పెట్టుకోమంటే నీకు వెనుకబడ్డటువంటి వాళ్ళం మనం, పురాతన కాలంకి వెళ్ళిపోయినట్టు. అంటే నీ కల్చర్ను నువ్వు విలువిస్తలేవు, నీ కల్చర్ని నీకు గొప్పది అనేటువంటి ఫీలింగ్ నీ దగ్గర లేదు. ఎందుకు వచ్చిందంటే వాళ్ళకి చెప్పేటోళ్ళు లేరు. వాళ్ళ తప్పు కాదు. నీవు ఈ సనాతనమైనటువంటి ధర్మం, శ్రేష్టమైనటువంటి ధర్మం, ప్రపంచానికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ధర్మం, మనిషి బతకాలంటే ఇట్లా బతకాలని చెప్పినటువంటి ధర్మం లోపట ఈ రకమైనటువంటి నీ ఐడెంటిటీ ఇది అని చెప్పి నువ్వు గర్వపడేలాగా నువ్వు మనుషులకు చెప్పగలిగితే ఇవాళ ఆ రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది కదా. కాలేజీలలో చూస్తున్నాం మనం, హిజాబ్ డే అని చేస్తారు. హిందువుల పిల్లలకు కూడా హిజాబులు దొరుకుతూ ఉన్నారు, గాజులు తీసేస్తున్నారు, బొట్లు తీసేస్తున్నారు. అందుకే ఇలా ప్రతి కాలేజీలో ప్రేయర్ హాల్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్ కాలేజ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అన్ని కాలేజీలలో ప్రేయర్ హాల్స్ ఉన్నాయి. నేను అంటున్నా మీ హిందూ రాష్ట్ర సేనను, ప్రతి కాలేజీలో ప్రేయర్ హాల్ లోపల, ప్రేయర్ హాల్ అంటే ఒక ముస్లింలకే కాదు, ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదివించాలి. మీరు చదివిస్తారా? అప్పుడు కదా ప్రతి కాలేజీలో యువకులకు హనుమాన్ చాలీసా చదివించాలా. నమాజ్ చదువుతుంది, నమాజ్కు ప్రేయర్ హాల్ ఉంటుంది, మరి హనుమాన్ చాలీసాకు ప్రేయర్ హాల్ ఉపయోగపడద్దా? ప్రతి కాలేజీని మీరు సెంటర్ చేసుకోండి. లవ్ జిహాద్కి అప్పుడే మనం ముగింపు పలకగలుగుతాం. ఏదో మనం ఉపన్యాసాలు ఇస్తే కాదు, ప్రతి కాలేజీ లోపల అమ్మాయిలకు ఏం జరుగుతుంది, ఒక కేరళ స్టోరీ ఏం జరిగింది చూపెట్టాలి, ఒక కాశ్మీరీ ఫైల్స్ ఏం జరిగింది చూపెట్టాలి, ఒక రజాకార్ ఫైల్స్ ఏం జరిగింది చూపెట్టాలి. ఒక చావా సినిమా ఇవాళ చూసిన తర్వాత కదా రక్తం ఉడికింది. ఇటువంటి వీరోచితమైనటువంటి చరిత్రలు, వాస్తవాలు మనం చూపెడితే చెప్పాలా. ఇక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మీద మీకు మ్యారేజ్ రిజిస్ట్రేషన్ అని ఒక గూగుల్లో కొడితే తెలుస్తుంది. మీరు అందరూ కూడా ఈ మ్యారేజెస్ అని కొడితే ఒక సైట్ ఓపెన్ అవుతుంది. అందులో రిజిస్ట్రేషన్, ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఎవరైతే నమోదు చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ వస్తుంది. వాళ్ళ లిస్టు తీసుకోండి. మన ఏరియాలలో ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీస్ వైజ్గా వస్తుంది. మన ఏరియాలలో ఎవరైనా ముస్లిం అబ్బాయి, హిందూ అమ్మాయి అప్లై చేసుకున్నారు ఆ పెళ్లి కోసం, వాళ్ళ పిల్లలకు వాళ్ళ పేరెంట్స్కి మీరు సమాచారం ఇవ్వండి. అట్లా చాలామంది మన కార్యకర్తలు ఆపగలుగుతున్నారు. అసలు మ్యారేజ్ యాక్ట్ ఇన్వాలిడ్. అసలు చాలామందికి తెలియదు ఏంటంటే ఒక ముస్లిము ఒక హిందూ అమ్మాయి మ్యారేజ్ చేసుకుంటే అది చెల్లదు. అది సెక్షన్ 4 ప్రకారం ఖచ్చితంగా ఒకే రకమైనటువంటి సాంప్రదాయం పాటించేటోళ్ళు ఉండాలా. కాబట్టి వాళ్ళని మ్యారేజ్ కాగానే మతం మారుస్తూ ఉన్నారు. ఈ రకంగా మనము లవ్ జిహాదును అరికట్టాలంటే ప్రతి కళాశాలను కేంద్రంగా మనం చేసుకోవాలా. హిందూ రాష్ట్ర సేనకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ప్రతి కళాశాల ఎట్లా కేంద్రం కావాలంటే ప్రతి కళాశాలలో శనివారం హనుమాన్ చాలీసా మనం షురూ చేయాలి. ఇక చివరి అంశం కన్వర్షన్స్. మీరు 3-4 విషయాలు, అందుకే అవిటి చుట్టే తిరుగుతున్నాను. మీరు చెప్పినే ఇక మిగతా వాటికి పోతే మళ్ళీ టైం సరిపోదు. వీళ్ళందరికీ 5-10 నిమిషాల్లో నేను ముగిస్తా. కన్వర్షన్స్ నిజంగా సమాజం లోపల సామాజిక ఆర్థిక అసమానతలు ఈ రోజుకు ఉన్నాయి. మనం అవుననుకున్నా కాదనుకున్నా కులపరమైనటువంటి అసమానతలు ఇంకా ఉన్నాయి. అంటరానితనం అనేటువంటి ఒక మహమ్మారి ఇంకా హిందూ సమాజాన్ని వేధిస్తుంది. దీనికి ముగింపు పలకాల్సినటువంటి అవసరం మనకుంది. తోటి హిందువు నీవు కులం పేరు మీదన దూరం జరిగి నువ్వు కులం పేరు మీదన హిందూ సమాజాన్నే విడిపోయి ఉంటే ఎవ్వరం మిగిలం. వాడు బంగ్లాదేశ్ లోపట నువ్వు నీ కులం ఏందని చంపుతలేడు. బంగ్లాదేశ్ లోపల నువ్వు హిందువా, నీకు మొలతాడుందా, నీకు చంపుతున్నాడు. నీ కులం అని అడిగి చంపుతలేడు. ఇవాళ బెంగాల్ లోపట, ముర్షిదాబాద్ లోపట కులాలను చూసి వాడు ఎవరిని వదిలేస్తలేడు. మొన్నటికి మొన్న 3 హిందువులను చంపారు. దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నిరుపేదలైనటువంటి హిందువులు. మొన్నటికి మొన్న బంగ్లాదేశ్ లోపట, పాకిస్తాన్ లోపట అత్యాచారాలకు గురైంది నిరుపేదలైనటువంటి దళిత సమాజానికి సంబంధించినటువంటి హిందువులు. ఎవరన్నా మాట్లాడుతున్నాడా ఈ దేశం లోపట? పొద్దున్న లేస్తే అనేక రకాల సంస్థల పేరు మీద మాట్లాడేటోడు అక్కడ దాడి చేస్తున్నటువంటిది ఇస్లామిక్ మతోన్మాదము, హత్యకు గురి కాబడుతుంది హిందువు కాబట్టి వాని గురించి మాట్లాడరు. అంబేద్కర్ నిజమైనటువంటి అంబేద్కరిజం ఏందో
ఇవాళ మనం ఆ సమాజానికి తీసుకొని పోవాలి. జాతీయవాదమే నిజమైనటువంటి అంబేద్కరిజం. ఇవాళ అంబేద్కర్ పేరు చెప్పుకొని వేర్పాటు వాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి శక్తుల యొక్క కుట్రలను మనం ఎదిరించి నిలబడాలా. నిజంగా అంబేద్కర్ చెప్పిండు, నా శవం కూడా ఇస్లాంను స్వీకరించదు, నా శవం కూడా క్రైస్తవాన్ని స్వీకరించదని చెప్పిండు. కానీ ఇవాళ అంబేద్కర్ ఆశయాలకు విరుద్ధంగా మత మార్పిడి మాఫియా నడుస్తూ ఉంది. ఇవాళ అంబేద్కర్ చెప్పిండు, మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఈ దేశం యొక్క సార్వభౌమత్వానికి సమైక్యతకు భంగం అని చెప్పిండ్రు. అదే రాజ్యాంగం పట్టుకొని తిరిగేటువంటి నేతలు మతపరంగా రిజర్వేషన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ విషయాలు ఏ సమాజం అయితే వాళ్ళను ఏ సమాజాన్ని అయితే మిస్గైడ్ చేస్తున్నారో ఆ సమాజం దగ్గరికి మనం పోయి వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నిజమైనటువంటి అంబేద్కరిజం ఏదో ఈ సమాజం లోపల చర్చ పెట్టాల. జై భీమ్ జై మీ మాకు అందమైనటువంటి నినాదం. ఇవాళ మనం చూస్తున్నాం, ఎంఐఎం లాంటి ఒక మతోన్మాది జై భీమ్ జై మీమ్ అంటాడు. ఎందుకంటే వాడు హిందూ సమాజంని విడగొట్టాలా, హిందూ సమాజాన్ని మీద దాడులు చేయాలంటే ఈ ఫోర్సెస్ ఏమున్నాయో హిందూ సమాజం నుంచి దూరం చేయాలని. నిజంగా వాళ్ళు అడగాల, తబ్లికే ఉద్యమం పేరు మీదన రజాకార్లు నిజమైనటువంటి దాడులు చేసింది నిరుపేదలైనటువంటి దళితుల మీద, ఊచకోతలకు చేసింది దళితులను. ఇవాళ జోగేంద్రనాథ్ మండల్ పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిండు. జై భీమ్ జై మీము ఏనాటికి సాధ్యం కాదని జోగేంద్రనాథ్ మండల్ యొక్క చరిత్ర చూస్తే మనకు అర్థమవుతుంది. ఆనాడే అంబేద్కర్ చెప్పిండు, జై భీమ్ జై మీమ్ సాధ్యం కాదు, ఈ దేశం మతం ఆధారంగా విభజనకు గురి కావాల్సి వస్తే పాపులేషన్ ఎక్స్చేంజ్, ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరినీ అటు పంపండి, అక్కడ ఉన్నటువంటి హిందువులందరినీ ఇక్కడికి తేండి అని చెప్పి పట్టుబట్టినటువంటి నేత అంబేద్కర్. కాబట్టి ఆనాడు ఆ మహనీయుల యొక్క ఆలోచనలు విస్మరించి ఈ దేశం ఇప్పటికి కూడా మూల్యం చెల్లించుకుంటుంది. వక్ఫ్ బోర్డు ఇవాళ చివరిగా నేను ఒక అంశం, రేపు దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుకు నిరసనగా ర్యాలీలు ఉన్నాయి మిత్రులారా. అన్ని జిల్లా కేంద్రాల లోపల ఉన్నాయి. భారత రాజ్యాంగం, భారతం యొక్క పార్లమెంట్ ఆమోదించినటువంటి చట్టాలు, భారత ఉభయ సభల లోపల చర్చ జరిగి ఈ దేశం లోపల మతం ఆధారంగా ప్రత్యేకమైనటువంటి చట్టాలు కావాలా, ఈ దేశాన్ని దారులు ఇస్లాం చేస్తాం, ఈ దేశం మీద గజ్వాయ హిందూ చేస్తామన్నటువంటి మతోన్మాద శక్తులు ఇవాళ ఈ దేశాన్ని ప్రమాదంలోకి నెట్టాలనుకుంటున్నారు. అది ఏ విషయమైనా సరే, అది సిఏఏ అయినా సరే, 370 ఆర్టికల్ అయినా సరే, వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ యాక్ట్ అయినా సరే, చివరికి వీళ్ళు నిరసన పేర్ల మీద ఏం చేస్తున్నారు, హిందువుల యొక్క దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు, హిందువుల యొక్క మహిళలపైన అకృత్యాలు చేస్తున్నారు, హిందువుల యొక్క ఆస్తులను ధ్వంసం చేస్తూ ఉన్నారు. వాళ్ళ లక్ష్యం చాలా క్లియర్గా ఉంది. అర్థం కావాల్సింది ఈ కుహానా సెక్యులరిజం రాజకీయాలకే. ఈ కుహానా సెక్యులరిజం రాజకీయాలు ఎప్పుడు మారుతాయంటే, ఏ ఓటు బ్యాంకు రాజకీయాల కోసమైతే, ఏ ఓట్ల కోసమైతే కక్కుర్తిపడి హిందువులను బలి ఇవ్వడానికి సిద్ధమైనటువంటి ఈ రాజకీయ పార్టీలకు హిందూ ఓటు బ్యాంకు నిర్మాణం చేసి ఆ యొక్క భావజాలానికి బొందబెట్టిన రోజే నిజమైనటువంటి ఈ దేశానికి మేలు జరుగుతుంది. ఆ రకమైనటువంటి పని మనం చేయాలా. చివరిగా ఒక్క మాట నేను చెప్పి ముగిస్తా. ఎవడెన్ని రోజుకు 5 సార్లు కలిసినా, ఎవడు వారానికి ఒకసారి కలిసి ఈ దేశం మీద ఎన్ని దాడులకు కుట్రలు చేసినా, మన పూర్వీకులు ఏం చేసిర్రు, ఈ స్వదేశాన్ని, ఈ స్వధర్మాన్ని, ఈ ససంస్కృతిని నిలబెట్టి మనకు అందించిపోయినరు. చాలాసార్లు మనకు డౌట్లు ఉంటాయి, మనమే ఉన్నాం కదా, అందరూ వస్తలేరు కదా అని. శివాజీ ఎంబడి అందరేం నడవల, రాణా ప్రతాప్ ఎంబడి అందరేం నడవల, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎంబడి అందరేం నడవల. వాళ్ళందరూ రోజుకి 5 సార్లు కలిసినా, వాళ్ళందరూ వారానికి ఒకసారి కలిసినా, మనలాంటి వాళ్ళము నిద్ర లేచి జూలు దులిపి నిలబడితే మనం చాలు అందరికీ. అర్థమైందా? మనమే చాలు. మన పూర్వీకులు పోరాడి నిలబెట్టినరు, ఈ శ్రేష్టమైనటువంటి ధర్మాన్ని మనకు అందించిపోయినరు. నెక్స్ట్ జనరేషన్ ఎట్లా తయారవుతుంది మీరు ఒకసారి కంపేర్ చేయాలి. హిందువులకు సాధారణమైనట్టు ఎందుకు చెప్పాలా, అరే నువ్వు ఆస్తులు సంపాదించుకుంటున్నావు, నేను ఒక కాడ కుల్లా చెప్పిన, నువ్వు మస్తు ఆస్తులు సంపాదించుకున్నావు, ఎంత ఉంటుంది అన్న ఆస్తి అని అడిగిన, 100 కోట్లు ఉంటుంది అన్నాడు. మూవబుల్ ఇమ్మూవబుల్ 100 crores ఉంటుంది అన్నాడు. అరే మంచిగా సంపాదించినవన్నా, ఈ సంపాదన ఉరుకు పరుగులల్లా బీపీ షుగర్ కూడా సంపాదించుకుంటావు కదా అని అడిగిన. అవునన్నా, రోజు ఒకసారి ఇన్సులిన్ తీసుకుంటా అన్నాడు. మరి నీకు 100 కోట్లు ఎందుకు, నీకు 50 లక్షలు అయితే జీవితం అంతా తింటేందుకు ఉపయోగపడుతుంది. నీ ముందు తరాల కోసం కదా 100 కోట్లు కావాలని సంపాదించి పెట్టినావు.
మరి నీ ముందు తరాలు 100 కోట్లు అనుభవించాలంటే ఏముండాలి? దేశం మీద ధర్మం ఉండాలి. ఈ ధర్మాన్ని రక్షించుకునే పని కూడా చేయన్నా, లేకపోతే బయటోడు వచ్చి గుంజుకొని పోతాడు నువ్వు సంపాదించిందంట అని చెప్పిన. ఇప్పుడు కాశ్మీర్లో ఏం జరిగింది, ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది, పాకిస్తాన్లో ఏం జరిగింది, బంగ్లాదేశ్లో ఏం జరిగింది? రేపు అదే మనకు జరగొద్దు అనుకుంటే ఏం చేయాలా? ధర్మం గురించి ముందుకు వచ్చి చేయమని చెప్పాలి. నీ ఇంటి పరిధిల్నే, నీ గల్లీ పరిధిల్నే ఒక దేవాలయం పెడతావా, ఒక గోశాల పెడతావా, ఒక స్ఫూర్తి కేంద్రం పెడతావా, ఒక ఛత్రపతి శివాజీ విగ్రహం పెడతావా? ప్రతి డబ్బులు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ధర్మం గురించి ముందు కదలాలని చెప్పాలా. ఒకసారి ఆలోచన చేయండి. దేశభక్తి భావజాలం అంత మంచిగా ఉందని మనం అనుకుంటున్నాము, అంత మంచిగానే ఉంది. అయ్యో దేశ చరిత్ర మీరు రాసి పెట్టుకోండి. కన్నటువంటి హిందూ రాష్ట్ర సేన మనం సువర్ణాధ్యాయాలతోటి లిఖించేటువంటి జనరేషన్లో మనం ఉన్నాం. ఎక్కడున్నాం? గోల్డెన్ లెటర్స్ తోటి మనం దేశ చరిత్రను రాయాలి, మనమే రాయాలా. ఎందుకు వచ్చింది ఈ అవకాశం మనకంటే? 9 తరాలు పోరాడి అయోధ్యలో భవ్య రామ మందిరం గురించి 4.5 లక్షల మంది నా పూర్వీకుల యొక్క బలిదానాల తర్వాత 139 సంవత్సరాల న్యాయ పోరాటం తర్వాత దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రామ మందిరాన్ని మనం నిర్మించుకున్నాం. రామ్లలాను ప్రతిష్టాపన చేసుకొని ఈ కళ్ళతోటి మనం దర్శనం చేసుకున్నాం కదా. దేశంలో చరిత్ర లెక్కించేటువంటి రోజులున్నాయి. ఈ దేశ చరిత్ర అయోధ్య రామ మందిరం కంటే ముందు చరిత్ర, అయోధ్యలో భవ్య రామ మందిరం పునర్నిర్మాణం తర్వాత ఈ దేశ చరిత్ర మారబోతుంది. ఆ చరిత్ర మార్చేటువంటి సమయంలో మనం ఉన్నాము. అంతా మంచిగానే ఉంది. అదే సమయం లోపల ప్రమాదాలు బుసలు కొడుతున్నాయి. ఈ ప్రమాదాలను ఎదిరించి నిలబడాల్సినటువంటి వీరోచితమైనటువంటి పోరాటాలు తన్ మన్ ధన్ రూపేణ మనం చేయాల్సినటువంటి పరిస్థితులు రాబోయే రోజుల లోపల ఉన్నాయి. ఇది ఇంతకుముందు కళ్యాణ్ చెప్పినట్టు యుద్ధాయ కృత నిశ్చయ, అది ఏ రూపంలోనైనా కావచ్చు. కాబట్టి దానికి మనము సమాజానికి, హిందూ సమాజానికి నాయకత్వం వహించాలి. వహిద్దామా? ఇదే హిందూ రాష్ట్ర సేన. ఈ సేన గర్జించాలి. ఈ హిందూ రాష్ట్ర సేన ఎట్లా గర్జించాలంటే, ఇవాళ చాలామందికి ఔరంగజేబు ఆదర్శమైండు. అరే ఔరంగీలారా అనాలి మనం. అరే ఔరంగీలారా అనండి. అరే ఔరంగీలారా, అరే ఔరంగీలారా గట్టిగా నాలా. అరే ఔరంగీలారా, అరే ఔరంగీలారా. కదిలిందిరా హిందూ రాష్ట్ర సేన, కదిలిందిరా. అరే ఔరంగీలారా, కదిలిందిరా హిందూ రాష్ట్ర సేన. జై శ్రీరామ్.